ధ్యానం అన్నిటికన్నా అత్యుత్తమమైన కర్మ. పనుల కన్నా, భక్తి కన్నా, తర్క విచారణ కన్నా గొప్పదైనది ధ్యానమే. నిజంగా ధ్యానం చెయ్యడం అంటే పరమాత్మ మీదే పూర్తిగా మనస్సును ఏకాగ్రం చెయ్యడము. ఇది గుహ్యమైన ధ్యానము. ఇది మనిషి చెయ్యగలిగిన కర్మలన్నింటిలోకి అత్యుత్తమమైనది. భగవంతుణ్ణి పొందే మార్గాలన్నింటిలోనికి సంతులనం కలిగింది. ఎప్పుడూ పనులే చేస్తూ ఉంటే మనం యాంత్రికంగా తయారయ్యి పనుల్లో పడి భగవంతుణ్ణి మరిచిపోతాము. మనం ఆయనను వివేచన ద్వారా మాత్రమే పొందాలని కోరుకుంటే అంతులేని తర్కం అనే గజిబిజి మార్గంలో దారి తప్పుతాము. భగవంతుని కోసం మనం భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మన ఎదుగుదల అంతా సాధారణమైన ఉద్వేగంగా మాత్రమే ఉండిపోతుంది. కానీ ధ్యానం ఈ మార్గాలన్నింటినీ కలుపుకొని సమతూకాన్ని సాధిస్తుంది. మనం పని చెయ్యడం, తినడం, నడవడం, ఏడవడం, ధ్యానించడం ఇవన్నీ భగవంతుని కోసం మాత్రమే చెయ్యాలి. ఇదే అత్యుత్తమంగా జీవించే మార్గం. ఇలా చేయడం వల్ల మనం ఆయన్ని సేవిస్తూ, ప్రేమిస్తూ, అంతరంగికంగా ఆయనతో మాట్లాడుతూ నిజంగా ఆనందంగా ఉండగలుగుతాము. భౌతిక శరీరానికి సంబంధించిన కోరికలు, బలహీనతలు, మన ఆలోచనలను, పనులను అదుపులో పెట్టడానికి మనం సమ్మతించినంత కాలం మనం ఆయనను పొందలేము. ఎప్పుడూ మన శరీరానికి మనమే యజమానులుగా ఉండాలి. చర్చిలో కానీ, గుళ్ళో కానీ కూర్చున్నప్పుడు మనం కొంతసేపు భక్తి, వివేచనతో కూడిన జ్ఞానాన్ని అనుభవిస్తాము. కానీ అది సరిపోదు. నిజంగా మీరు ఆయన సాన్నిధ్యాన్ని గుర్తించాలి అంటే ధ్యానం అనే నిగూఢమైన కర్మ మనకు అవసరము. 2 గంటలు ధ్యానం చేసిన తరువాత మనకు విపరీతంగా విసుగు పుడుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆత్మపరమైన అంబరాన్నంటేటంత అపరిమితమైన సుఖం మన హృదయంలో స్పందిస్తుంది. దివ్యానందం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సూర్యరశ్మి బొగ్గు మీద, వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది. కానీ వజ్రం ఆ కాంతిని ప్రతిఫలింపచేస్తుంది. పరమాత్మను తెలుసుకుని ప్రతిబింబించే మనస్సులు అలాగే నిష్కపటంగా ఉంటాయి. ఈ విధంగా ధ్యానం అనే గోప్యమైన కర్మలో భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎలా అనే రహస్యానికి మనకు పరిష్కారం లభిస్తుంది. భగవంతుని కోసం సమయం లేదని మనం భావిస్తున్నాము. ఒకవేళ మన గురించి ఆలోచించడానికి తీరిక లేదని ఆ భగవంతుడు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు, అలవాట్లు అనే ఎండమావుల నుంచి మన మనస్సును బయటకు లాగాలి. అలా భ్రాంతికి లోనై ఉండకూడదు. ఆనందంగా ఉండడానికి ఇంద్రియ ప్రలోభాలు మనకు అవసరం లేదు. మన శరీరాన్ని, మనసును క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనం భగవంతుని కనుక్కోగలము. మనం పంచేంద్రియాల ద్వారా ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుని ఉన్నాము. కానీ మనుగడ సాగిస్తున్న ఇంద్రియపరమైన మాయాజాలాన్ని మనం జయించాలి. జీవితపు అత్యున్నత అవసరం భగవంతుడేనని మనం గ్రహించాలి. పరిమితులు, చెడు అలవాట్లు, యాంత్రిక దైనందిన దినచర్య అనే సంకెళ్లను తెంచుకోవాలి. ధ్యాన ప్రక్రియను ఉపయోగించి మనం ఆయనను తెలుసుకోవచ్చు. అప్పుడు మన మనస్సులో జ్ఞానంగా, మన హృదయంలో ఆనందంగా ఆయన స్పందిస్తాడు. అప్పుడు మనం ఇప్పటికంటే ఎక్కువ చురుకుగా, మరింత విజయవంతంగా అవుతాము.